మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనమంతా దేవుళ్ళము. వీఆర్ ఆల్ గాడ్స్. ప్రతిరోజు మనం దీన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. ఏది మన నోట్లోంచి వస్తుందో అదే మన నుదిటి మీది వ్రాత. గుర్తుంచుకోవాలి, మనం నోటిలోని మాటే నుదిటి మీది వ్రాత. సో మనం నోట్లోంచి ఏది మాట్లాడతామో అదే మన తలవ్రాత అవుతుంది. ఇంకెవరో తలవ్రాత రాయరు, మనమే దేవుళ్ళము. మన తలవ్రాత మనమే రాసుకుంటాము. ఎలా రాసుకుంటాము? నోట్లోంచి వచ్చే మాటలే పెన్నుగా తయారయ్యి ఇక్కడ అన్నీ రాస్తాయి. నేను వెధవను అన్నామనుకోండి, ఇక్కడే వస్తుంది నువ్వు వెధవు అని చెప్పేసి. మన నోట్లోంచి వచ్చే మాటలే జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఎప్పుడు కూడాను నోట్లోంచి నకారాత్మక మాటలు రాకూడదు. ఆల్వేస్ యూస్ పాజిటివ్ వర్డ్స్. నా వల్ల కాదు అని ఎప్పుడూ అనరాదు నోట్లోంచి. సో నోటిలోని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి సాహసించరాదు. శ్రీ గణేష్ గారు చక్కగా వైలిన్ వాయిస్తారు. నాకు వైలిన్ రాదు, నేర్చుకోలేదు. నేను వైలిన్ ముట్టుకోను అసలుకి. చాలా పవిత్రం వైలిన్. అలాగే మన నోరు, ఇది కూడా ఇన్స్ట్రుమెంట్. ఊరికే వడవడ మాట్లాడకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే గమ్మున ఉండాలి. వైలిన్ రాకుండా వైలిన్ ముట్టుకోకూడదు, ఫ్లూట్ రాకుండా ఫ్లూట్ని ముట్టుకోకూడదు. నాకు వైలిన్ రాదు, నేను వైలిన్ చేతిలో పెట్టుకుని సాహసిస్తాను, ఆ వైలిన్ నుంచి అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు మాట్లాడడం చేత కాదు, మాట్లాడతాను, అన్నీ అపస్వరాలు వస్తాయి. ఎవడు మాట్లాడాలి? ఒక బుద్ధుడే మాట్లాడాలి, ఇంకోటి ఎప్పుడే మాట్లాడడానికి వీలు అసలుకి. ఎందుకంటే బుద్ధుడు అనేవాడు, బుద్ధి ఉన్నవాడు, మాటలు మాట్లాడడం నేర్చుకున్నవాడు. నీకు బుద్ధి లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి? బుద్ధి లేని మాటలు ఉంటాయి. నువ్వు వైలిన్ నేర్చుకోకపోతే నీ వైలిన్ ఎలా ఉంటుంది? స్టూపిడ్గా ఉంటుంది. నువ్వు బుద్ధుడు కాకపోతే నీ నోటి నుంచి వచ్చే మాటలు అన్నీ స్టూపిడ్గా ఉంటాయి, వక్రంగా ఉంటాయి, ఎందుకో పనికి రాకుండా ఉంటాయి నీ మాటలు. నువ్వు బుద్ధుడివి అయితేనే నీకు నోరు విప్పి ఒక మాట తీసే హక్కు ఉంది. ఆ మాట పక్కవాడికి ఇంపుగా ఉంటుంది. నీకు బుద్ధి లేకపోతే, నీకు బుద్ధత్వం లేకపోతే, ధ్యాన సాధన లేకపోతే, జ్ఞాన సాధన లేకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట అపస్వరాల పుట్ట. కానీ మాట్లాడిస్తూనే ఉంటారు, మాట్లాడేస్తూనే ఉంటారు. ఏమిటి మాట్లాడదు? పొట్ట పొడిస్తే అక్షరం ఉండదు, మాట్లాడతారు. రిమెంబర్ దిస్ పాయింట్. టు స్పీక్ ప్రాపర్లీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మాట్లాడితే ఎలా ఉండాలి? ఒక షేక్స్పియర్ మాట్లాడినట్టు ఉండాలి. బిస్మిల్లా ఖాన్ షహనాయిలో ఎలాంటి పలుకుతాడో షేక్స్పియర్ నోట్లోంచి అలాంటి పలుకులు ఒక కాళిదాసు పలుకులు ఉండాలి. లేకపోతే గమ్మును కూర్చోవాలి. నాకు మాట్లాడటం చేత కాదు, నేను మౌనంగా ఉన్నానండి. నాకు వైలిన్ చేత కాదు, నేను ఎప్పుడు వైలిన్ని ముట్టుకోనండి. నేను ఎప్పుడు నేర్చుకోలే కదా వైలిన్ని, ముట్టుకోను. ఆ పాపం, వైలిన్ ముట్టుకుంటే పాపం వస్తుంది. నోరు తెరిస్తే పాపం. నేను మాంసం తింటున్నాను, నేనే మాట్లాడతాను. నేను డబ్బు వెంటపడ్డాను, నేనే మాట్లాడతాను. సత్యం వెంటపడిన వాడే, ధ్యాన సాధన చేసిన వాడే, అందులో చక్రాలన్నీ ఉద్దీపనమై మూడో కన్ను తెచ్చుకొని, దివ్యశక్తి తెచ్చుకొని, దివ్య జ్ఞానంతో ఉన్నప్పుడే నోరు విప్పాలి. లేకపోతే నోరు విప్పడానికి అర్హతే లేదు ఎవడికి. ఆత్మజ్ఞానం లేనప్పుడు వినయ విధేయాలతో పక్కన ఒదిగి కూర్చోవాలి, నోరు విప్పకుండా. మాట్లాడితే ఒక రమణ మహర్షి మాట్లాడాలి. రమణ మహర్షి ఏం తెలుసుకున్నాడు? జీవితం అంతా సాధన చేసి నేను ఒక ఆత్మను అని తెలుసుకున్నాడు, అంతే. ఇక్కడ ఏం మాట్లాడడానికి ఏమీ లేదు, మిగతా అంతా చెత్త. మనం చెత్త తింటున్నాము, చెత్త మాట్లాడుతున్నాము, చెత్త ఆలోచిస్తున్నాము. ఆత్మజ్ఞానానికి పూర్వం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత చెత్త తినము, చెత్త మాట్లాడము, చెత్త ఆలోచించము. థ్యాంక్ యూ వెరీ మచ్.